ఏపీలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఆత్రంతో టీడీపీ నాయకులు దౌర్జన్య కాండకు దిగుతున్నారు. దాదాగిరి కూడా చేస్తున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు తెలుగుదేశం నాయకులు. వారి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు కారులో కూర్చుని దాడికి డైరెక్షన్ ఇచ్చారు. దాడి ఘటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారు. ఏపీ బీజేపీలో టికెట్ల లొల్లి ముదురుతోంది. టికెట్ల కోసం తెలుగు బీజేపీ నేతలంతా ఢిల్లీలో పాగా వేశారు. అనకాపల్లి సీటు కోసం సీఎం రమేష్, ఏలూరు స్థానం కోసం సుజనా చౌదరి, నర్సాపురం ఎంపీ కోసం రఘురామకృష్ణరాజు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. రఘురామ అయితే ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కౌంటర్ ఇచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తప్ప మరొకరు వస్తే పల్లకి మోసేది లేదని తెగేసి చెప్పారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే సహకరిస్తామని అన్నారు. వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి తానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు వర్మ. విశాఖ సౌత్ నియోజకవర్గంలోని జనసేన పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన కార్పొరేటర్ సాదిక్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. జనసేన కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. జనసేన టికెట్ వంశీకృష్ణకు ఇవ్వొద్దంటూ సొంత పార్టీ నేతలు గొర్రెలతో నిరసనకు దిగారు. వంశీకి టికెట్ ఇస్తే చూస్తూ ఉండడానికి తాము గొర్రెలు, మేకలం కాదంటూ నిరసన తెలిపారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబును విమర్శించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని బీజేపీకి బాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. పిఠాపురంలో ఓడిపోవడానికి పవన్ సిద్ధమయ్యారని అన్నారు. లోకేష్ కనుసన్నల్లోని టీడీపీ సోషల్ మీడియా నడుస్తోందన్నారు కేశినేని నాని. ఎన్నికల వేళ నర్సీపట్నంలో తెలుగు తమ్ముళ్లు అయ్యన్న పాత్రుడికి గట్టి షాక్ ఇచ్చారు. ఇంతకాలం అయ్యన్నకు అండగా ఉన్న వారంతా నాతవరం మండలం ఎంబీపట్నం టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. జగనన్న ప్రభుత్వం మీద నమ్మకంతో ఎమ్మెల్యే గణేష్ నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సిఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు సివిల్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. విజయవాడ సహా నందిగామ, మైలవరం, తిరువూరు ఏరియాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు జిల్లా సరిహద్దుల్లోనూ గట్టి నిఘా ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ టికెట్ కేటాయింపుపై అసమ్మతి పోరు మొదలైంది. అధిష్టానం పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వలేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇచ్చే విషయంలో చర్చించేది లేదన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టుగా తెలిపారు. తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజశేఖర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు మండలం బాకరాపేటలో టీడీపీ ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలు పంపిణీ చేస్తూ ఆ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. వాటర్ బాటిల్పై ముద్రించిన టీడీపీ స్టిక్కర్పై ఆ పార్టీ నాయకుడిగా కానిస్టేబుల్ రాజశేఖర్ ఫోటో ఉంది. దీనిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో 200 మంది వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దద్దాల నారాయణ యాదవ్ యువత జగనన్నకు అండదండగా నిలవాలని కోరారు. అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు. పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శ్రీనివాసులు ఎన్నో అభివృద్ధి పథకాలు, సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఓటమి భయంతోనే జనసేన టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విశాఖ జిల్లా పెందుర్తి వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, సీఎం జగన్ ఆదేశాల మేరకు 175 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో ఎన్నికల ప్రచారం మొదలైంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ దేవినూతల గ్రామస్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికులకు అండగా ఉంటామని చిత్తూరు అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానందరెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరులోని ఆటోనగర్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో విజయానందరెడ్డి పాల్గొన్నారు. ఆటోనగర్లో అన్ని వసతులు కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి కరపత్రాలను ప్రజలకు అందజేశారు. సీఎం జగన్ మరోసారి గెలిపించాలని కోరారు. తిరుమల శ్రీవారిని అమలాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వరూప్ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ అప్డేట్స్ కూడా చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు, పంటలు ఎండుతున్నా పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా, వాళ్ల ఆర్తనాదాలు వినిపించవా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్లోని జలసౌధ కార్యాలయంలో ఎన్డీఎస్ఏ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ భేటీ అయింది. ఈఎంసీ జనరల్ డిజైన్స్ హైడ్రాలజీ అధికారులతో ఎన్డీఎస్ఏ టీం సమావేశమైంది. ఆయా విభాగాల అధికారులతో విడివిడిగా చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో సాంకేతిక అంశాలపై కమిటీ విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో హైకోర్టు సీజే ఆలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఇటీవల తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ బాధ్యతను అదనంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధమైంది సిపిఎం పార్టీ. లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి సిపిఎం పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. భువనగిరి సిపిఎం అభ్యర్థిగా జహంగీర్ను ప్రకటించింది సిపిఎం పార్టీ. మిగిలిన 16 స్థానాల్లో భవిష్యత్తులో ప్రకటిస్తామని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎంపీ స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఖమ్మం, వరంగల్ ఎంపీ స్థానాలను పార్టీ పెండింగ్లో పెట్టింది. ఈ 2 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇక వరంగల్ ఎంపీ స్థానానికి ఆరూరి రమేష్ పేరును పరిశీలిస్తోంది. అయితే ఖమ్మం సీటుపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. హనుమకొండలో ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరిపోయారు. భారతదేశ పతాకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ప్రధాని మోదీ అని ఆరూరి రమేష్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న మోదీపై నమ్మకంతోనే బీజేపీలో చేరినట్టుగా తెలిపారు. దేశ ప్రజలందరూ మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్లో గందరగోళం నెలకొంది. దేవరొప్పుల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ద కృష్ణమూర్తి గౌడ్ను తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అకారణంగా పార్టీ పదవి నుంచి తొలగించారని ఆరోపిస్తూ రోడ్డెక్కారు కృష్ణమూర్తి గౌడ్ వర్గ్యూర్. పార్లమెంట్ ఎన్నికల వేళ గిరిజన తాండావాసులు ఆందోళన దిగారు. గ్రామ పంచాయతీగా ఉన్న తమను మున్సిపాలిటీలో చేర్చి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో గత 4 ఏళ్ల క్రితం మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తాండా సహా ఇతర 4-5 తాండాలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాండావాసులు. ఖైరతాబాద్లో ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడానికి వెళ్లిన ఆయన ఆర్టీఏ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఫామ్ 4A సమర్పించడంతో పాటు లైసెన్స్ అనుమతి కోసం రుసుం కూడా కట్టారు. అయితే క్రైమ్ అప్డేట్స్ చూద్దాం. పోలీస్ కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి కీలక విషయాలను దర్యాప్తు బృందం రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తనతో కలిసి పనిచేసిన అధికారుల పేర్లను విచారణలో ప్రణీత్ రావు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ పరికరాలు తీసుకొచ్చి వాడినట్లుగా విచారణలో వెల్లడించారు. విదేశాల నుంచి స్పెషల్ సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు సందర్భంగా హైదరాబాద్లో తనిఖీలను ముమ్మరం చేశారు నగర పోలీసులు. కాచిగూడ చౌరస్తా వద్ద టీవీఎస్ వాహనంపై వెళుతున్న అనూప్ సోని దగ్గర 25 లక్షల నగదును సీజ్ చేశారు పోలీసులు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. వెంటనే ఐటీ అధికారులకు కూడా సమాచారం అందించామని అన్నారు. హైదరాబాద్లో హోల్సేల్ వ్యాపారుల గోడౌన్లపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. కొనుగోలు చేసినట్లుగా బిల్లులు లేకుండా ఢిల్లీ నుంచి ఇన్సులిన్స్ తెప్పించుకున్నట్లుగా గుర్తించిన అధికారులు అలా కొనుగోలు చేసిన ఇన్సులిన్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల అనాజ్పురంలో సినిపక్కిలో కిడ్నాప్ యత్నం జరిగింది. ఓ ఇంట్లోకి దూరి బాలుణ్ణి ఎత్తుకెళ్లేందుకు గమనించిన స్థానికులు కిడ్నాపర్ను వెంబడించారు. దీంతో కిడ్నాపర్ బాలుణ్ణి వదిలి సమీపంలో తోటలోకి వెళ్లిపోయాడు. కిడ్నాపర్ను పట్టుకునేందుకు తోట చుట్టుముట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్ల పేరిట జరుగుతున్న ఘరానా మోసాల్లో ఒకటి విశాఖ కేంద్రంగా వెలుగు చూసింది. విదేశాల్లో వైద్య విద్య కోసం విద్యార్థుల నుంచి ₹1,00,000 వసూలు చేసే ప్రైవేటు విద్యా సంస్థలు వారిని అక్కడికి తీసుకువెళ్లి వికృత చేష్టలకు పాల్పడుతున్నాయి. విదేశాల్లో స్టూడెంట్స్ను అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నాయని బాధిత విద్యార్థులు వాపోతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే ట్రాక్ సమీపంలో అనుమానాస్పదంగా డంప్ చేసిన 40 క్వింటాల రేషన్ బియ్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగంగా బియ్యాన్ని తూర్పారబడుతూ డస్ట్ క్లీన్ చేసి బస్తాల్లో ఎగుమతి చేస్తున్న సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఎగుమతికి సిద్ధంగా ఉన్న లారీతో పాటు ఓ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే నేషనల్ అప్డేట్స్ కూడా చూద్దాం. తన అరెస్ట్ అక్రమమని ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రెడ్ పిటిషన్ ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని, చట్టబద్ధ ప్రక్రియను అనుసరించలేదని పిటిషన్లో పేర్కొన్నారు కవిత. ఈ పిటిషన్ను ఎల్లుండి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరీష్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈడీ సమన్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఉన్నత న్యాయస్థానం దర్యాప్తు సంస్థ స్పందన కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 27 గడువు. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30 లోపు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ మళ్లీ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమిళ బీజేపీ చీఫ్ అన్నామలై సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో చెన్నై సౌత్ లేదా పుదుచ్చేరి నుంచి తమిళిసై పోటీ చేస్తారని సమాచారం. లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది తమిళనాడు అధికార పార్టీ డీఎంకే. అన్నా అరివాలయంలో ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేసిన సీఎం స్టాలిన్ డీఎంకే తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎంపీ కనిమోడి మరోసారి తూతుకుడి నుంచి బరిలోకి దిగుతున్నారు. దయానిధి మారన్ చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రి శోభా కరండాల్జే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ట్విట్టర్ వార్ చర్చనీయాంశంగా మారింది. తమిళులపై వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో క్షమాపణలు కోరారు కేంద్ర మంత్రి శోభా. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు నిందితుడు గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఉగ్ర శిక్షణ తీసుకున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. భవ్య రామ మందిరంలో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్టతో అయోధ్యలో పండుగ వాతావరణం కొనసాగుతోంది. 500 ఏళ్ల కల సాకారమైన వేళ ఈసారి హోలీ వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. బాలరాముడి ఆస్థానంలో హోలీ సంబరాలు వైభవంగా నిర్వహించినట్లుగా ట్రస్ట్ కార్యాలయం ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారు. 2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టిందని ఐక్యరాజ్య సమితి నిర్ధారించింది. అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ఒక దశాబ్దాన్ని 2023 పూర్తి చేసిందని వెల్లడించింది. 2023 సంవత్సరం ఇప్పటి వరకు నమోదైన అత్యంత వేడిగల సంవత్సరంగా, అలాగే ఆ దశాబ్దాన్ని అత్యంత ఉష్ణోగ్రతగా ఉన్న దశాబ్దంగా తేల్చింది. ప్రపంచ ప్రమాదపు అంచున ఉందనడానికి చెప్పడానికి ఇదే నిదర్శనమని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. దేశీయ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో $450 బిలియన్ అంటే సుమారు 37.35 లక్షల కోట్లకు చేరవచ్చునని ఎగుమతిదారుల సమాఖ్య FIEO తెలిపింది. ఎర్ర సముద్రంలో రవాణాకు ఆటంకాలు ఎదురవుతున్నా ఈ లక్ష్యం చేరుకోవచ్చునని అంచనా వేశారు. సముద్ర బీమా కల్పించడం, సరుకు రవాణా ఛార్జీలను హేతుబద్ధంగా పెంచడం ద్వారా ఎర్ర సముద్రం సంక్షోభ సవాళ్లను పరిష్కరించవచ్చని అసోసియేషన్ తెలియజేసింది. పైరసీ వెబ్సైట్లతో దేశంలోని వినియోగదారులకు మాల్వేర్ ప్రమాదం ఎంతో అధికంగా ఉందని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అడల్ట్ సైట్లు గ్యాంబ్లింగ్ ప్రకటనలతో పోలిస్తే పైరసీ వెబ్సైట్లే ప్రమాదకరంగా మారుతున్నట్టుగా స్పష్టమైంది. ది పైరసీ మాల్వేర్ నెక్సస్ ఇన్ ఇండియా పేరుతో ఈ నివేదికను ISB విడుదల చేసింది. IPL ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఫ్రాంచైజీ యాజమాన్యం ట్వీట్ చేసింది. 2022లో కారు ప్రమాదానికి గురై దాదాపు 7.5 కాలంగా ఆటకు దూరమైన పంత్ ఈ సీజన్తోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. గత సీజన్లో పంత్ లేకపోవడంతో వార్నర్ సారథిగా వ్యవహరించాడు. ఈ సీజన్కు పంత్ కేవలం కెప్టెన్గాను, ప్లేయర్గాను అందుబాటులో ఉంటాడని, వికెట్ కీపింగ్ చేయడని ఫ్రాంచైజీ తెలిపింది. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్తలను RCB ఫ్రాంచైజీ నిజం చేసింది. తాజాగా జరిగిన అన్బాక్సింగ్ ఈవెంట్లో ఈ టీం కొత్త జెర్సీతో పాటు పేరును కూడా రివీల్ చేసింది. తన పేరులో చిన్న మార్పు చేసింది. మేము ఇష్టపడే నగరం, గర్వంగా అందిపుచ్చుకునే వారసత్వం, ఇది మా సరికొత్త అధ్యాయం. మీ జట్టు, మీ RCB అంటూ RCB ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూద్దాం. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో భాగంగా విశాఖలో రామ్ చరణ్ ఉపాసన సందడి చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ వైజాగ్ బీచ్లో ఆనందంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాగర తీర అందాలను చూస్తూ రామ్ చరణ్, ఉపాసన విశాఖ అందాలకు మంత్రముగ్ధులైపోయారు. ఇక 4 రోజులుగా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ విశాఖ RK బీచ్లో జరుగుతోంది.